నమస్తే అవధాన్. చాలా సందర్భాల్లో కోర్టు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేసిన వాళ్ళు అభినందిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ కొన్ని వర్గాలు తద్భిన్నంగా వ్యవహరించడము, వాటిని అమలు చేసే అధికారుల మీద దాడి చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ దాడి జరిగింది, అట్లీస్ట్ దాడి జరిగింది పోలీసుల మీద అయితే, దాడి చేసింది లాయర్లు అనేది ఆరోపణ. అది ఓకే, తర్వాత దీంట్లో ఎంక్వైరీలో ప్రూవ్ అవ్వకపోవచ్చు, విషయం తెలియదు. బట్ జరిగింది ఏమిటంటే, ఉత్తరప్రదేశ్ లక్నోలో కోర్టుకి దగ్గరగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా వచ్చింది. తప్పు అని కోర్టు ఏం చేసిందంటే, దిస్ ఈజ్ డిసైడ్ బై ది కోర్ట్, నాట్ బై అఫీషియల్స్. ఆల్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది మున్సిపల్ అథారిటీస్కి. అండ్ మున్సిపల్ అథారిటీస్ హ్యావ్ టు ఫాలో, దర్ ఈజ్ నో అదర్ గో ఫర్ దెమ్. కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా ఉంది కనుక కూల్చేయండి. అండ్ మొన్న సండే పోలీసులు ఏం చేశారంటే, మున్సిపల్ అధికారుల రిక్వెస్ట్ మేరకు హెవీ ఫోర్స్ని మొబిలైజ్ చేశారు. ది డిమాలిషన్ వాజ్ స్టార్టెడ్ అండ్ ఎండెడ్ బై ఈవినింగ్. స్కోర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూలగొట్టేశారు పోలీసులు. ఏం జరిగిందంటే, పోలీసులు స్ట్రక్చర్స్ కూడగొట్టినప్పుడు సరే సహజంగానే కొంతమంది దానివల్ల ఇచ్చేసిన వాళ్ళు, బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎదురుదాడి చేశారు, రాళ్లతో పోలీసులు కొట్టారు. అండ్ పోలీస్ హ్యాస్ టు రిటాలియేట్. దిస్ ఇస్ పోలీస్, ఇది లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి చేయడం అతనికి పర్సనల్. పోలీసులు దీని ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, అఫీషియల్గా కోర్టు మమ్మల్ని డైరెక్ట్ చేసింది. ఇది సరే, పోలీసులు కాదు, మున్సిపల్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ అస్ టు డిమాలిష్ ఆల్ ది ఇల్లీగల్ స్ట్రక్చర్స్ నియర్ టు ది కోర్ట్ ప్రెమిసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో వీ హ్యావ్ డిమాలిష్ అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ సహజంగానే కోర్టు ఆర్డరు మున్సిపాలిటీ వాళ్ళు అమలు చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెక్షన్ అడిగారు. ఎస్, దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అని చెప్పి పోలీసులు ప్రొటెక్షన్ అడిగారు. పోలీసులు వచ్చి ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీసుల మీద రాళ్ళజాడి జరిగింది. దీనికి తర్వాత ఇదేమిటంటే, అంటే రిలేట్ చేసుకుంటే ఇదేమిటంటే, కొంతమంది లాయర్లు పోలీసులు మమ్మల్ని శత్రువులను చూసినట్టు చూశారు, చాలా ఎక్సెస్ పవర్ ఉపయోగించి దాడి చేసేట్టు చేశారు, ఇది సరైనది కాదు అనేది వాళ్ళది ఒక స్టేట్మెంట్. రెండోది, ఇల్లీగల్ స్ట్రక్చర్స్ మేము మాత్రమేనా, ఇంకెక్కడా లేవా అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది లాయర్సు, మేము బీజేపీ అనుబంధంగా ఉన్న వాళ్ళ ఆస్తుల వివరాలు, వాటికి వచ్చిన పర్మిషన్స్, అవి ఇల్లీగల్గా ఎలా కట్టారు, వీటన్నిటి మీద విల్ ప్రిపేర్ డాక్యుమెంట్స్ అండ్ దెన్ విల్ అప్రోచ్ కోర్ట్ అన్నారు. అంటే ఇక్కడ జరిగింది ఏమిటంటే, సరే వాళ్ళు తప్పు చేశారు, తప్పుని కరెక్ట్ చేయమని కోర్టు చెప్పింది, కేవలం మమ్మల్ని ఎందుకు తప్పు పెడుతున్నారు? ఇలాగా కన్స్ట్రక్షన్స్ ఏది ఇల్లీగల్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు చేయట్లేదు, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి కోర్టుని అడుగుతారు. కోర్టుని అడగడమే కాదు, దీని మీద దే వాంట్ టు ఫైట్ ఎగెనిస్ట్. అంటే మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరగడం ది సెన్స్ వాళ్ళు అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చేశారు, అన్యాయం జరగడం ది సెన్స్, దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్ అని. అంటే జరిగింది ఏమిటి? ఇప్పుడు అక్రమంగా మావి కూల్చేయడం తప్పు, మాతో పాటు మిగిలిన అక్రమాలన్నీ కూల్చేయండి అని చెప్పి వాళ్ళు వాదన. అసలు వీటన్నిటికి మించి లాయర్లు ఇలా వ్యవహరించరు. ఈజ్ ఇట్ సంథింగ్ యాక్సెప్టబుల్? నో, ష్యూర్లీ నాట్. సో అట్లీస్ట్ అంటే కొన్ని సెక్షన్స్ నుంచి వీ ఎక్స్పెక్ట్ సమ్ పాజిటివ్ దిస్ వన్, అట్లీస్ట్ సమ్ సెక్షన్స్, నాట్ ఆల్. ఆ సెక్షన్స్లో ఇప్పటికి ఇంకా లాయర్లు కూడా ఉన్నారు. సో లెట్ us hope that they will come to terms.